పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునర్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు, నాతో మాట్లాడటకు, ఆయన ఇచ్చిన ఈ కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఈ తరుణం బట్టి ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, గతించిన వారం నుండి ఈ వారం వరకు ప్రభువారు తన కాపుదల, తన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల ఆయన ఉంచిన విధానం బట్టి ప్రభువారికి కృతజ్ఞతలు చెల్లించాలి. దావీదు భక్తుడు 138వ కీర్తనలో ఈ యొక్క మాట రాసిపెట్టి ఉంటాడు. ఏమంటాడంటే, ప్రభువా నా పూర్ణ హృదయంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడి బిడ్డలమైన మనము కూడా ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి సమయము ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఉందాం. దేవుని లేఖనము ఈ దినం చదువుకుందాం. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ యొక్క లేఖని రాస్తున్నారు. ఎక్కడి నుండి? ఖైదీగా ఉండి చెరసాల్లో ఉన్నప్పుడు ఈ మాటలు ఎవరికి రాస్తున్నారంటే, అక్కడుంటున్న పెద్దలకు, అక్కడుంటున్న నాయకులకు, అక్కడుంటున్న పరిచారకులకు బలపరచుటకు, స్థిరపరచుటకు, క్రీస్తులో విశ్వాసంలో జీవించుటకు ఈ యొక్క లేఖ రాస్తున్నారు. ఏమంటున్నారంటే, నేను ఆ ప్రాంతంలో నివసించినప్పుడు, నేను బందీగా ఉన్నప్పుడు అనేక జనులు, లేదంటే క్రైస్తవ బిడ్డలు, మనలో ఉన్నవారే కొంతమంది ఏ విధంగా జీవించారంటే, నన్ను చూసి అసూయతో, కలహబుద్ధితో ఆ క్రీస్తును ప్రకటించారు. మరికొందరు మంచి బుద్ధితో, ప్రేమతో క్రీస్తును ప్రకటించారు. వాళ్ళు ప్రకటించే కారణం చేత నేను బంధకంలో ఉన్నప్పుడు మరి ఎక్కువ శ్రమ నాకు సంభవించింది అంటాడు. వీరు ప్రకటించే మాటలను బట్టి పౌలు గారికి ఏం సంభవించింది? శ్రమ సంభవించింది. బెత్తములతో కొట్టారట, కొరడాలతో కొట్టారు. చూడండి, ఎందును బట్టి? అసూయతో, కలహబుద్ధితో ప్రకటించారు. వారు ఎందు నిమిత్తం అసూయతో, ఆ యొక్క కలహబుద్ధితో ప్రకటించారంటే, పౌలు గారి పేరు చాలా కీర్తిగా, పౌలు గారి యొక్క చేసిన సేవ పరిచర్య అనేక మంది విన్నారు. ఆ దినాలు నూతనంగా వచ్చారు పౌలు గారు, నూతనంగా బాప్తిసం పొందుకున్నారు, ప్రభువుని ఇప్పుడు ఎరిగారు. దేవుడు ఆయనకు అంచులంచులుగా దీవించాడు. ప్రభు కొరకు సమస్తాన్ని సమర్పించుకున్నాడు. అయితే ఆయనకన్నా ముందుగా ఉన్నవారు, క్రైస్తవులు అనబడేవారు ఉన్నారు కదా, ప్రభుతో నడిచేవారు, ప్రభుతో జీవించేవారు, ప్రభు మాటలు విన్నవారు, ప్రభు మాటలు విని చాలామంది గ్రహించేవారు. లేదా పేతురు గారు, మరి ఆ యొక్క అపోస్తులు, వాళ్ళు చెప్పే మాటలు విని దేవుని విశ్వసించి జీవించేవారు కూడా చాలామంది ఉన్నారు. వారందరూ ఏం చేశారంటే, కొంతకాలం వచ్చినప్పటికీ క్రీస్తుని ప్రకటించక వారి సంఘాల్లో వారు నిలిచిపోయారు. అయితే అపోస్తులైన పౌలుని ప్రభువారు ఎప్పుడు ఎన్నుకున్నారో, ఒక సాధనంగా, ఒక పాత్రగా ఎన్నుకున్న తదుపరి నుండి ప్రభు ఆయనతో ఉండి అద్భుత కార్యాలు చేశారు. అపోస్తలుడైన పౌలు అనేక మాటలు చెప్తున్నప్పుడు అనేక మంది విశ్వసించారు. కొన్ని ప్రాంతాలు, కొన్ని జిల్లాలు, కొన్ని మారుమూల గ్రామాలు, ఆ ప్రాంతాలన్నీ కూడా క్రీస్తులు ఆయన నడిపించాడు. అభివృద్ధిగా నడిపించాడు, ఉద్యోగంగా నడిపించాడు, మంచి స్థిరంగా నడిపించాడు ఆయన. కనుక చాలామంది పౌలు గారి పేరుని విన్నారు. ఆ యొక్క పేరుని విని వీరందరూ ఏం మాట్లాడుకున్నారంటే, ప్రభువారిని ముందు ఎరిగిన వారందరూ కూడా ఏమనుకున్నారంటే, ఆయనే సువార్త చేస్తాడా, ఆయనే ప్రభు కోసం ప్రకటిస్తాడా, మేము కూడా ప్రకటిస్తాం అని మంచి బుద్ధితో ప్రకటించలేదు చాలామంది. ఆ కొందరు ఉన్నారంట, ఎలా ప్రకటించారు? అసూయ చేత, కలహబుద్ధి చేత ప్రకటించారు. ఈ దినము దేవుడి బిడ్డలమైన మనం ఎలా ఉన్నాం? ఏ విధంగా జీవిస్తున్నాం? కలహబుద్ధితో జీవిస్తున్నామా? అసూయ బుద్ధితో జీవిస్తున్నామా? పౌలు గారికి మంచి పేరు వచ్చిందని, లేదా అభివృద్ధి పొందాడని, లేదా క్రీస్తు నిమిత్తం చెరసాల్లో పెట్టబడ్డాడని, లేదా బంధింపబడ్డాడని,
అరే ప్రభుని మేము ముందు ఎరిగాం కదా, ప్రభుని మేమెందుకు ఆ విధంగా ప్రకటించలేకపోయాం, ఆ విధంగా మేమెందుకు విశ్వాసంలో జీవించలేకపోయాం, ఆ విధంగా మేమెందుకు అద్భుతాలు చేయలేకపోయాం, ఆ విధంగా మేమెందుకు సంఘాలు కట్టలేకపోయాం అని వారు ఆలోచించి వారిలో వారు సిగ్గునుంది ఎలాగైనా మేము క్రీస్తుని ప్రకటించాలి అని సమయము సందర్భం లేకుండా అసూయ బుద్ధితో చాలామంది వెళ్ళారు. ఈ దినము సంఘాల్లో కూడా నేను అన్నిల కొరకు నేను చెప్పడం లేదు, క్రైస్తవ బిడ్డలమైన మన కొరకు ఈ మాటలు తెలియజేస్తాను. ఎందుకంటే కొత్తగా వచ్చిన విశ్వాసాలు బట్టి చాలా విశ్వాసంతో వారు ఉంటారు, మంచి అభివృద్ధిలో ఉంటారు, చాలా చక్కగా జీవిస్తారు ప్రభువులో రక్షణ పొందినప్పుడు. ప్రియమైన దేవుడి బిడ్డల వారిని చూసి సీనియర్గా ఉన్న మనం లేదా పాతవారుగా ఉన్న మనము, ముందుగా క్రీస్తుని ఎరిగిన మనము వారిని బట్టి మనం అసూయపడుతున్నావా? ఏంటి వారిని అంత ఆస్వాదిస్తున్నాడు దేవుడు, ఏంటి వాళ్ళ ప్రార్థనలు అంత చక్కగా ఉన్నారు, వారేంటి విశ్వాసం అంత స్థిరత్వంగా ఉన్నారు, వారిని బట్టి మనం అసూయపడుతున్నామా? వారి మీద సరుక్కుంటున్నామా? వారి విషయం వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, వారిని చూసి మనం స్థిరపరచుకోవాలి, స్థిరంగా ఉండాలి, ఇంకా అభివృద్ధిగా ఉండాలి. ప్రభువా మేము కూడా స్థిరత్వంగా ఉన్నట్లు మా విశ్వాసం తొలగిపోకుండా ప్రభువా వారికన్నా మేము చక్కగా ఉండాలి, వారిని నేర్పించేవారుగా మేము ఉండాలి అని ప్రభువారిని ప్రార్థన చేయాలి. మన మనసుని స్థిరపరచుకోవాలి, మనం అభివృద్ధి పరచుకోవాలి. కానీ ఇతరులను చూసి అసూయ పడేవారుగా మన సహోదరుల పట్ల నేను తెలియజేస్తాను ఈ మాటలు. సంఘాల్లో ఈ దినాల్లో జరుగుతున్న ఈ యొక్క మాటలను బట్టి ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఎలా ఉన్నాం క్రైస్తవ బిడ్డలు? మనం సేవ పరిచర్య ఏ విధంగా చేస్తున్నాం? క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు ఇతరుల పైన అసూయతో ప్రకటిస్తున్నామా? అలా ప్రకటించే బిడ్డలుగా మనం ఉండకూడదు. ఒకరు అభివృద్ధి చెందుతున్నారంటే, ఒకరు క్రీస్తులు ముందుకు నడుస్తున్నారంటే వారిని మనం సహకరించే బిడ్డలుగా ఉండాలి. ప్రభు నాతో ఈ పని చేయించుకోలేదు, నీతో చేయించుకున్నాడు, దేవుడికి కృతజ్ఞతలని తెలియచెప్పి వారందరినీ కూడా సహకరించే బిడ్డలుగా, తోడుగా ఉండే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు. ఆ సంఘ పరిచర్య లేదా ఆ యొక్క సువార్త, ఆ యొక్క సభలు చక్కగా ముందుకు సాగుతాయి. ఈ దినము అసూయ బుద్ధి కాకుండా ప్రేమతో మంచి బుద్ధి కలిగి అంటాడు పౌలు గారు. మరొక మాటకు వస్తే మనము కలహ బుద్ధితో అంటాడు. దేవుని బిడ్డలమైన మనము కలహ బుద్ధితో సేవ పరిచర్య చేస్తున్నామా? కలహ బుద్ధి అంటే సంఘాల్లో జగడములు పెట్టేవారుగా, ఒకరిపైన ఒకరు విరోధంగా మాట్లాడుకునేవారులాగా, లేదా అల్లరి చేస్తూ అల్లరికి కర్తగా మారి సంఘంలో శాంతి సమాధానం లేకుండా సమాధానపరిచే బిడ్డలమైన మనమే సంఘంలో సమాధానం లేకుండా చేసేవారిగా, ఇతరుల పట్ల విరోధంగా మాట్లాడేవారిగా ఈ దినం నువ్వు నేను ఉంటున్నావా? లేదా కొన్ని మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, లేదా సువార్త సభ జరుగుతున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనమందరము అల్లరి చేసేవారుగా, ఆ యొక్క ప్రాంతంలో ఆటంకపరిచేవారుగా దేవుని బిడ్డలమైన మనమే ఆ విధంగా జీవిస్తున్నావా? అదే కలహబుద్ధి అంటే. రోజుకు ఒక గొడవ లేకపోయినా ఆనందంగా ఉండరు వారు, అనుక్షణం గొడవలాడుతూనే ఉంటారు. వీరి మీద వారి మీద, వారి మీద వీరి మీద మాట్లాడుకునే విరోధమైన మాటలు, దేవుడికి ఇష్టం లేని మాటలు, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చోవద్దంటాడు దేవాది దేవుడు. ఈ దినం మనం ఎలా ఉన్నాం? ఇతరుల పైన అపహాస్యమైన మాటలు ఆడుతున్నావా? దూషణమైన మాటలు మనం పలుకుతున్నావా? ఎవరు పలుకుతారు అవి? అపవాది తన దూతలు ఆ మాటలు పలుకుతారు. దేవుని బిడ్డలమైన మనం కాదు. కలహాలు తెచ్చే బిడ్డలుగా మనం ఉండకూడదు, గొడవలు పెట్టే బిడ్డలుగా మనం ఉండకూడదు. దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఆ మాట నా కొరకు ప్రభువారు మాట్లాడారని మనం గ్రహించాలి. లేదు, పాస్టర్ గారు నా కొరకే మాట్లాడారు, నాకు విరోధంగా మాట్లాడారు, నాకు అవమానపరచాలని మాట్లాడారని దైవజనులతో, సంఘ పెద్దలతో, లేదా వాక్యం చెప్పేవారితో ఈ దినం కలహం తెచ్చుకునేవాడిగా నువ్వు నేను ఉంటున్నావా? ఆ విధంగా జీవిస్తున్నావా?
కలహ బుద్ధి కలిగిన వారు దేవుడు ఆశీర్వదించాడు, అసూయ బుద్ధి కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఎలాంటి వారిని ఆశీర్వదిస్తాడంటే దేవాది దేవుడు పౌలు గారిలా మంచి బుద్ధి ఆయన అంటారు. ఏమంటారు? మంచి బుద్ధి కలిగి మనం ప్రభు సేవ పరిచర్య చేయాలి. ఎలా చేయాలి? ప్రేమతో చేయాలంట. కింద వచనాలకు వెళ్తే ఆ మాటలన్నీ కూడా ఉంటాయి. క్రీస్తుని మనం ఎలా ప్రకటించాలి? ప్రేమతో ప్రకటించాలి. అందరం ఐక్యతగా కలిగి ఒకరిపైన ఒకరు అసూయ పడకుండా, ఒకరిలో ఒకరు కలహం లేకుండా ప్రేమతో ప్రకటించేవారిగా మనం ఉండాలని పౌలు గారు తెలియజేస్తున్నారు. మంచి బుద్ధితో పాటు, మంచి బుద్ధికి మరో పేరంటే సుబుద్ధి. సుబుద్ధి కలిగి జీవించాలి. సుబుద్ధి కలిగిన స్త్రీ ఉంది, అబిగయలు. తన ఇల్లుని చక్కబెట్టుకున్నాను. అదేవిధంగా సుబుద్ధి కలిగిన ఒక వ్యక్తి ఉన్నారు, దానియేలు. దేవుడు ఆయనకు అభివృద్ధినిచ్చాడు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అంట. 5వ అధ్యాయంలో ఉంటుంది దానియేలు గ్రంథంలో. శ్రేష్టమైన బుద్ధి కలిగి దేవుని వాక్యాన్ని గ్రహించి, దేవుని మాటలు విని, ఆయన త్రోవలో నడుచుకొని అనేక మందికి ఆ మంచి త్రోవలో నడిపించేవారిగా, ఒక సాక్షిగా జీవింపజేస్తే అందరినీ దేవాదేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. దానియేలుకి అతి అభివృద్ధి స్థానంలో ఉంచాడు ఆయన. అయినప్పటికీ కూడా మంచి బుద్ధితో జీవించుకున్నాడు. ఈ దినం నిన్ను హెచ్చిస్తే, ఈ దినం నేను అభివృద్ధి పరిస్తే దేవుణ్ణి మరిచి కలహ బుద్ధులతో జీవిస్తున్నావా? అసూయ బుద్ధులతో జీవిస్తున్నావు ఇతరులను చూసి? ప్రియమైన దేవుడి బిడ్డ, ఆ విధంగా జీవించకూడదు. మంచి బుద్ధి కలిగి, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి, దేవుని వాక్యాన్ని గ్రహించి అనేక మందికి అందించేవారుగా నువ్వు నేను ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే పౌలు గారి మాటలు పలుకుతున్నారు. ఆయన ఎప్పుడైతే సువార్తకి వచ్చారో, ఎప్పుడైతే ప్రభు వారితో మాట్లాడారో, ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే, ఏ స్థలానికి వెళ్ళాలంటే ప్రభు ఆత్మతో నడిపింపుతో ఆయనకి అడిగి ఆయన ముందుకు వెళ్ళేవాడు. అపొస్తలుల కార్యాలు ఈ మాటలన్నీ కూడా ఉంటాయి. ఆయన క్రీస్తుని సమర్పించుకున్నాడు, ఒక దాసుడుగా జీవించాడు. తనకున్నదంతా కూడా పెంట కుప్పతో లేదా పెంటతో ఎంచుకున్నాడంట. అంతేకాదు, బ్రతుకుటే క్రీస్తు, చావైతే లాభం అనుకున్నాడు. ఆ విధంగా జీవించుకున్నాడు గనుక ప్రభువారు ఆయనతో ఉండి, ప్రభు ఆత్మ ఆయనతో ఉండి ఆయనకి అభివృద్ధినిచ్చి క్రీస్తు కొరకు మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఆయన క్రీస్తుకి దాసుడుగా జీవించాడు ఆయన. ప్రియమైన దేవుడి బిడ్డ, నువ్వు నేను ఎలా జీవిస్తున్నావు? మన సేవ పరిచర్యను బట్టి ప్రభు వారికి అవమానం తెస్తున్నామా? ఇతర బిడ్డలు లేదా ఇతర క్రైస్తవులకి మన బట్టి ఇబ్బంది కలుగుతుందా? పౌలు గారికి ఇబ్బంది కలిగినట్లుగా సేవ పరిచర్యలో ఇతరుల్ని సహకరించే బిడ్డలుగా, దేవుడికి అభివృద్ధి పరిచే బిడ్డలుగా మనం ఉండాలి. చూడండి, వారు మంచి బుద్ధితో ప్రకటించారట, ప్రేమతో ప్రకటించారట. ప్రభు నామాన్ని గణపరచబడ్డది. అది ఈ దినము నువ్వు నేను ఏ విధంగా జీవిస్తున్నావు, ఏ విధంగా నడుస్తున్నావు? మనం అసూయ బుద్ధి కలిగి జీవించకూడదు. ప్రభు వారు తెలియజేస్తున్నారు. కలహ బుద్ధితో జీవించకూడదు. మంచి బుద్ధితో జీవించి తన నామాన్ని ప్రకటించే బిడ్డలుగా, లేదా అప్పుడు మనం ఆ సేవ పరిచర్యలో పాల్గొంటే దేవుని నామాన్ని అభివృద్ధి చెందుతుంది. ప్రభువుని అనేక మంది విశ్వసిస్తారు, ప్రభువుని అనేక మంది గణపరుస్తారు. ఎలా ఉన్నప్పుడు? మంచి బుద్ధి కలిగి జీవించినప్పుడు. మనం మంచి బుద్ధితో ఉన్నప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అట్టి సేవకులుగా, లేదా అట్టి పెద్దలుగా, లేదా అట్టి విశ్వాసులుగా జీవించాలని, ఆ విధంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు, అభివృద్ధినిస్తున్నాడు. ఆ విధంగా జీవిద్దామా? పౌలు గారు ఆ మాటలు అంది నిమిత్తం మాట్లాడారు. ఎందు నిమిత్తం మాట్లాడారు? అలా జీవించారు ప్రజలు, విశ్వాసులు. ఆ విధంగా జీవించుకున్నారు కనుక నాకు ఇబ్బంది కలిగింది, నాకు ఇంకొంచెం శ్రమ వచ్చింది. అయినప్పటికీ ఒక్క మాట పలుకుతారు. ఏ మాట అంటారు? వాళ్ళు అసూయతో చేసిన, కలహ బుద్ధితో చేసిన, నేను ఇబ్బంది పడినా, నేను బాధపడినా అది మేలుకే అంటాడు ఆయన. మంచి చేశారు. పోనీ నా పైన అసూయపడి ఆ యొక్క మాటలను ప్రకటించారు, దాన్ని బట్టి అనేక మంది విశ్వసించారు. నాకు బాధ కలిగింది, పర్వాలేదు, కానీ క్రీస్తుని ప్రకటించారు, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటాడు ఆయన. చూడండి, అక్కడ కూడా తను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాడు. నేను ఏమైనా సరే అని అందుకే అంటాడు కదా, క్రీస్తు కొరకు నా ప్రాణం పెడతాను.
చావైతే లాభం అంటాడు ఆయన. క్రీస్తు కొరకు నాకు శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధలు వచ్చినా సరే క్రీస్తు నామాన్ని మాత్రము ప్రకటింపబడాలని ఆయన యొక్క ఆశ. అట్టి ఆశ కలిగి మనం జీవిస్తున్నాం. పౌలు వలె ప్రేమ కలిగి మంచి బుద్ధితో, సుబుద్ధితో, అతి శ్రేష్టమైన బుద్ధితో దేవుని పరిచర్య చేస్తే దేవుడు మన పరిచర్యని, మన కుటుంబాలని, మనకున్న సమస్తాన్ని దేవాది దేవుడు ఆస్వాదించి దీవించి తన కృపలో నడిపించుకుంటాడు. అలాంటి బిడ్డలుగా ఉందమని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు. చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఇదిగో నా తండ్రి, మంచి మాటలు ఈ దినం మీరు పలికారు, అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, కొంతమంది అసూయ చేత, కలహ బుద్ధి చేత, కొంతమంది ప్రేమ చేత లేదా మంచి బుద్ధి చేత నాయన నేను ప్రకటించాను. నా ప్రభువా, ఈ దినం మేము ఎలా ఉన్నాం, ఈ దినం మేము ఏమి నేర్చుకున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, మంచి బుద్ధితో మేము ప్రకటించే బిడ్డలుగా, నీ సేవ పరిచర్య చేసే బిడ్డలుగా, నీ బిడ్డలకి సహకరించే బిడ్డలుగా మేము ఉండటకు మాకు కృపను అనుగ్రహించమని, మహిమ మీరు పొందుకోమని, చూస్తున్న ప్రతి బిడ్డని మరొకసారి మీరు ఆస్వాదించి దీవించమని, మీరే మహిమ పొందుకోమని యేసుని నామములో చిన్న ప్రార్థనని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఆమేన్.